హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు స్వేచ్ఛ నియంత్రణ. రచయిత కోయిలాడ రామ్మోహన్ రావు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఫిబ్రవరి నెల 2025లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అత్తయ్య బాగున్నారా? కార్డు చూశారు కదా, ప్రజ్ఞ రజస్వలైంది. ఈ నెల 15 తేదీన మంగళ స్నానం. మీరు మావయ్య తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి. అమ్మా నాన్న ఎలాగో రారు, మీరే నాకు అమ్మా నాన్న. కార్డుతో పాటు బిందు రాసిన ఉత్తరం చదవడం ఆపేశాను. అప్రయత్నంగా నా కళ్ళమట నీళ్లు వచ్చేశాయి. బిందునే తలుచుకుంటూ కూర్చున్నాను. దాని తల్లి సుమిత్ర, నేను చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. మా ఇద్దరి మధ్య ఎన్నో భేదాలున్నా చిన్ననాటి స్నేహబంధమే మమ్మల్ని కట్టిపడేసింది అనుకుంటూ ఉంటాను. ఆ వయసులో స్నేహం చేయటానికి ఆస్తులు, అంతస్తులు, అవసరాలు అడ్డురావు. మనసుంటే చాలు. అలా ముడిపడింది మా ఇద్దరి మధ్య స్నేహబంధం. అది ఆలోచించే విధానానికి, నేను ఆలోచించే విధానానికి చాలా తేడాలున్నాయి. నావి ఆధునిక భావాలు, దానివి పాతకాలం నాటి బూజు పట్టిన ఆలోచనలు. అక్కడే మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చేవి. చదువు అయిపోయాక మా ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. నాది కులాంతర వివాహం, దానిది సాంప్రదాయ వివాహం. నేను వివేక్తో ప్రేమలో పడ్డప్పుడే అది వ్యతిరేకించింది. ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోపోయేసరికి మా పెళ్ళి ఎలాగైనా ఆపాలని మా నాన్నకు చెప్పేసింది మా ప్రేమ సంగతి. ఆ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్లకు చాలా వ్యతిరేకత ఉండేది. మా నాన్న అందుకు మినహాయింపు కాదు కాబట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. గదిలో పెట్టి తాళం వేసేసి పెళ్లి సంబంధాలు వెతకసాగాడు. ఎలాగోలా ఇంట్లోంచి తప్పించుకొని వివేక్తో రహస్య వివాహం చేసుకున్నాను. 4 ఏళ్ల వరకు నాన్న నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత కాస్త కరిగి మమ్మల్ని కలుపుకున్నాడు. నాకిద్దరు మగపిల్లలు పుట్టారు. ఆడపిల్లలంటే మహా ఇష్టం నాకు. అందుకే బిందుని సొంత కూతుర్లా చూసుకునేదాన్ని. మా వారి ఉద్యోగరీత్యా మేము చాలా కాలం భువనేశ్వర్లో ఉంటూ వచ్చాం. ఓసారి వేసవి సెలవులకి మా పిల్లలు ఆశ్లేష్, అభినవ్లను తీసుకుని విశాఖపట్నంలో ఉంటున్న సుమిత్ర ఇంటికి వచ్చాను. బిందూది మా పిల్లల ఈడే కనుక ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారన్న ఆలోచనలో ఉన్న నేను ఇంట్లో బిందు కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయాను. ఆ విషయమే అడిగితే ట్యూషన్కి వెళ్ళింది, 9 నుంచి 11 వరకు అంటూ కాఫీ అందించింది సుమిత్ర. ట్యూషన్కా? ఇప్పుడా? సెలవులే కదా? ఆశ్చర్యపోతూ అడిగాను. రేపు జూన్లో 9th క్లాస్ చేరుతుంది కదా, ముందుగానే మ్యాథ్స్, ఫిజిక్స్ సిలబస్ చెప్పిస్తున్నాను అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. టైం చూసుకుని 10:30 కావస్తోంది. 6 గంటలో వచ్చేస్తుందన్నమాట. మీరు అలా తోటలోకి వెళ్ళి ఆడుకోండ్రా, ఈలోగా బిందు వచ్చేస్తోంది అన్నాను మా పిల్లలతో. వాళ్ళు కదిలే లోపల ఆ తర్వాత కూడా దానికి క్లాస్ ఉంది, అయినా నాకు కాస్త ముందుగా చెప్పొద్దా? ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేస్తే మీ పిల్లలకి బోరు కొట్టదు అంది. అంతా నా తప్పే అయినట్టు. మళ్ళీ ఏం క్లాసే సెలవుల్లో కూడా అంటూ విసుక్కున్నాను. 11 నుంచి 12:30 వరకు సాంస్కృతిక పద్యాలు వల్లే వేయిస్తారు. ఆ పక్కనున్న ఆలయంలో. అక్కడి నుంచి వచ్చాక భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ 2 గంటలకు పక్క వీధిలో ఉన్న శేషయ్య మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ 3 గంటల వరకు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటుంది. 3 నుంచి 4 వరకు అంటూ చెప్పుకుపోతుంటే నా బుర్ర గిర్రున తిరిగినట్టు అనిపించింది. సాయంత్రం 6 వరకు సాగదీయబడిన ఆ టైం టేబుల్ నాకు పిచ్చెక్కిచ్చింది. సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరాను. సాయంత్రం 6 గంటలకు సుమిత్ర ఇల్లు చేరుకున్నాం. బిందు ఇంటికి వచ్చేసరికి 6 దాటిపోయింది. వస్తూనే నా మెడ చుట్టూ చేతులు వేసి, ఎన్నాళ్ళైంది అత్తయ్య నిన్ను చూసి అని మా పిల్లల వైపు తిరిగి, అబ్బో పెద్దవాళ్ళైపోయారే వీరిద్దరూ అంది వాళ్ళ చేతులు పట్టుకుంటూ. నువ్వు మాత్రం చిన్నగా ఉండిపోయావా, వాళ్ళకన్నా నువ్వే పెద్దదిగా కనిపిస్తున్నావు అంటే నవ్వేసింది. రాత్రి 8 గంటల దాకా నాకు బిందువుతో ఒంటరిగా మాట్లాడే అవకాశమే రాలేదు. ఆ టైంకి వచ్చే ఇంగ్లీష్ సీరియల్ చూస్తూ మా పిల్లలు హాల్లో అతుక్కుపోయారు. సుమిత్ర వంట పనిలో మునిగిపోయింది. ఏమిటి మీ అమ్మ నిన్నిలా రాచి రంపాన పెట్టేస్తోంది, సెలవుల్లో కూడా ఎంజాయ్ చేయనీదా అంటూ అడిగాను. జీవం లేనట్టుగా నవ్వింది. అది చూడగానే నా మనస్సు చివుక్కుమంది. అమ్మతో అంతా బాగానే ఉంటుంది అత్తయ్య, కానీ ఆవిడ ఆలోచనలు, పద్ధతులే నాకు బాధ కలిగించేలా ఉంటాయి. ఈ వేసవి సెలవుల్లో క్లాసులు ఒక్కటే కాదు, నిరంతరం ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నీకు తెలుసుగా, నా తర్వాత అమ్మకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయిందని. అప్పటి నుంచి నా ఒక్కగానొక్క కూతుర్ని వజ్రంలా తయారు చేస్తాను అంటూ కంకణం కట్టుకుంది. చిన్నప్పటి నుంచి నన్ను ఒక గొప్ప స్థానంలో చూడాలని తన కోరిక.
ఫస్ట్ స్టాండర్డ్ నుంచే నా చదువు విషయంలోనూ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. స్కూల్లో పేపర్ షోయింగ్ రోజు వచ్చిందంటే నా గుండె దడదలాడేది. అన్ని సబ్జెక్టులోనూ నేనే ఫస్ట్ రావాలి. మరొకరికి ఎవరికైనా వస్తే వాళ్ళ పేపర్ లాక్కొని పట్టి పట్టి చూస్తూ, ఈ ప్రశ్నకి సమాధానం సరిపోలేదు, ఫుల్ మార్కులు ఎలా ఇచ్చారు, మీరిలా అడ్డదిడ్డంగా దిద్దడం వల్లే మా అమ్మాయికి అన్యాయం జరుగుతోంది, ఈ 2 పేపర్లు రీవాల్యూ చేయండి అంటూ టీచర్ల మీద ఎగిరిపడేది. ఆ తంతు చూసి అంత చిన్న వయసులో కూడా నేను సిగ్గుపడాల్సి వచ్చేది. చదువు ఒక్కటే కాదు, ఆటల్లోనూ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లోనూ నేనే ఫస్ట్ రావాలి. తేడా వస్తే మొహమాటం లేకుండా విరుచుకుపడిపోయేది మా టీచర్ల మీద. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి నేను చాలా కష్టపడేదాన్ని. అన్ని సబ్జెక్టులోనూ ఫస్టే వచ్చేదాన్ని. స్కూల్లో అమ్మ రాద్ధాంతం చేయడానికి అవకాశం ఇచ్చేదాన్నే కాదు. 7th స్టాండర్డ్ వచ్చే వరకు నా ఇబ్బందులు ఒక విధంగా ఉంటే, అది దాటాక మరొక రకపు ఇబ్బందులు, కష్టాలు మొదలయ్యాయి. అప్పటినుంచి అమ్మ పెట్టే ఆంక్షలు చూస్తే నేను చిన్నపిల్లనో పెద్దదానో తెలిసేదే కాదు. బట్టలు సరిగ్గా వేసుకో, నువ్వు ఇంకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా అనేది ఒక్కోసారి. ఏమిటా మాటలు, పెద్ద నాపసానిలాగా, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు అనేది మరోసారి. అప్పటి నుంచి అంతా గందరగోళంగా ఉండేది. దాంతో టెన్షన్ కూడా వస్తూ ఉండేది. ఏ పరిస్థితుల్లో నేను చిన్నపిల్లలా ప్రవర్తించాలో, ఏ పరిస్థితుల్లో పెద్దదానిలా వ్యవహరించాలో నాకు అర్థమయ్యేది కాదు. నా తోటి పిల్లలకి ఏదన్నా సమస్య వస్తే వాళ్ళ తల్లులతో చెప్పుకుంటారని విన్నాను. కానీ అమ్మ నాకు ఆ చనువు ఎప్పుడూ ఇవ్వలేదు. అలా ఇస్తే డిసిప్లిన్ తప్పిపోతానని ఆమె అభిప్రాయం. నీకు తెలుసుగా అత్త, ఈ వయసులో ఆడపిల్లలకి ఎదురయ్యే కష్టాలు. ఎదిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. దాంతో అందరి చూపులు మా మీదే. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద గుచ్చిగుచ్చి చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను. కాస్త అందంగా ఉంటాను కాబట్టి వీధిలో వాళ్ళు కొరుక్కు తినేలా చూస్తున్నారు. స్కూల్లో మగపిల్లలు వెంటబడుతున్నారు. ఒకరిద్దరు ఇంకో అడుగు ముందుకేసి ప్రేమలేఖలు ఇవ్వడానికి ప్రయత్నించారు. ధైర్యం చేసి ఇదంతా అమ్మకి చెప్పుకుంటే, నువ్వు తిన్నగా ఉంటే మగపిల్లలు నీ వెనకెందుకు పడతారు, లోపమంతా నీలోనే ఉందనిపిస్తోంది అనేసేది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నా హృదయాన్ని ఎవరు గట్టిగా పిండినట్టు గిలగిల్లాడిపోయాను. చప్పున బిందుని అక్కున చేర్చుకొని ఓదార్చే ప్రయత్నం చేశాను. బిందు చెప్పడం కొనసాగించింది. నా తోటి ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరుగుతుంటే నా మీద ఎన్నో ఆంక్షలు. వాళ్ళలా జుట్టు విరబూసుకుని హెయిర్ బ్యాండ్ పెట్టుకొని స్వతంత్రం కూడా లేదు. టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరగాలన్న కళ కలగానే మిగిలిపోయింది. ఆడపిల్లలకు అంత స్వేచ్ఛ ఇవ్వకూడదట. స్వేచ్ఛ ఇవ్వటం వల్ల ఆడపిల్లలు పాడైపోతున్నారట. ఎవరెవరు ఎలా పాడైపోయారో ఉదాహరణలతో సహా చెబుతూ నా బ్రెయిన్ వాష్ చేయటానికి ప్రయత్నిస్తోంది అమ్మ. అంతెందుకు, ఆశ్లేష్తోనూ అభినవ్తోనూ నేను చనువుగా ఉండకూడదని ఆంక్ష పెట్టింది అనగానే షాక్ తిన్నట్లు చూశాను. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరితో కలిసి ఆడుకున్నాను. అన్నదమ్ములు లేని లోట్లు వాళ్ల వల్లే తీరింది నాకు. ఆ విషయం అందరికీ తెలుసు. అయినా అమ్మకి అనుమానం తప్పడం లేదు. ఇంతకన్నా నరకం ఎక్కడైనా ఉంటుందా అంటూ నన్ను పట్టుకుని ఏడుస్తున్న బిందుని ఓదార్చడం సాధ్యం కాలేదు. ఎందుకంటే నా ఏడుపు కూడా కట్టెలు తెంచుకుంది. నేనే ముందు తేరుకుని బిందుని ఓదార్చాను. ఊరుకో తల్లి, ఈ కష్టాలు కలకాలం ఉండవు, మీ అమ్మకు నేను చెప్తానులే అనేశాను. కానీ నా చేతుల్లో కూడా ఏమీ లేదని తెలుసు నాకు. ఓసారి అనుకోకుండా నేను మా వారు హైదరాబాద్ రావాల్సి వచ్చింది. మా వారి బాబాయికి గుండె నొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన్ని చూడటానికి ట్యాక్సీలో బయలుదేరాం. కానీ దారిలో ట్యాక్సీ ట్రబుల్ ఇచ్చింది. డ్రైవర్ రిపేర్ చేస్తుండగా మా వారు అక్కడే ఉండిపోయారు. నేను అలా నడుస్తూ చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తూ ఉండగా కాస్త దూరంలో కొంతమంది ఆడపిల్లల హడావిడి చేస్తూ కనిపించారు. వాళ్ళ హడావిడి ఏమిటో చూద్దామని అటువైపు నడిచాను. ట్రాఫిక్ లేకుండా ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి కేక్ కట్ చేస్తుంటే మిగిలిన పిల్లలు బర్త్డే సాంగ్ పాడుతూ గ్రీట్ చేస్తున్నారు. అందరి చేతుల్లోనూ బీర్ సీసాలున్నాయి. వాళ్ళ గెటప్పులు అల్ట్రా మోడర్న్గా ఉన్నాయి. పొట్టి నిక్కర్లు, స్కర్ట్లు, బిగుతుగా ఉన్న షర్ట్లు సిటీ కల్చర్ని ప్రతిబింబిస్తున్నాయి. వాళ్లలో హుషారుగా కేకలేస్తున్న బిందును చూసి నాకు మతిపోయింది. అక్కడున్న వాళ్ళెవరికీ తీసిపోనట్లుగా ఉంది దాని డ్రెస్సు. అప్పటికే 2 బీర్ సీసాలు ఖాళీ చేసినట్లుంది దాని వాలకం చూస్తే. అక్కడ ఏమీ అనడం బాగుండదని దానికి కనబడకుండా అక్కడి నుండి తప్పుకున్నాను. మర్నాడు బిందుని కలిశాను దాని హాస్టల్లో.
నెమ్మదిగా నిన్న జరిగిందంతా చూసినట్టు చెప్పాను. దాంతో అది షాక్ తింది. తప్పు చేసినట్లు తలదించుకుంది. ఏడుపొక్కటే తక్కువ. నీలాంటి అమ్మాయి ఇలా మారడం సహజం. ఇంటి దగ్గర ఎన్నో ఆంక్షలతో జైల్లో గడిపినట్టు బతికావు కదా. ఇప్పుడు ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చేసరికి దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. తప్పుదారిలో వెళ్తున్నావు. నీ తప్పు తెలుసుకో. ఆడపిల్లలకు, ఆడపిల్లలనే కాదు ఏ పిల్లలకైనా స్వేచ్ఛ ఎంత అవసరమో నియంత్రణ కూడా అంతే అవసరం. ఇలా హద్దు మీరడం ఎవరికీ మంచిది కాదు. తల్లి తర్వాత తల్లిలా చెప్తున్నాను. నా మాట వింటావు కదూ అంటూ తన చేతుల్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. అదేం మాట అత్తయ్య, మీరు నాకు తల్లి కన్నా ఎక్కువే. నిజమే, నేను తప్పు చేశాను. ఇక నుంచి చెడు మార్గంలో నడవను. నేనెంతో ప్రాణంగా ప్రేమించే మీ మీద ఒట్టేసి చెప్తున్నాను అంది నా చేతుల్లో మొక్కం దాచుకుంటూ. ఆర్తిగా దగ్గరికి తీసుకొని దాని నుదుటి మీద ముద్దు పెట్టి, నాకు నమ్మకం ఉంది, ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు అన్నాను. ఆనాటి నుంచి బిందు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. బుద్ధిగా ఉండి చదువు పూర్తి చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక బిందుకి ఒత్తిడి మళ్ళీ పెరిగింది. ఈసారి కారణం పెళ్లి సంబంధాలు. బిందు ఎక్కడ ఉద్యోగం చేసినా తమతో పాటు అల్లుడు కూడా ఆ ఊర్లోనే ఉండాలని కండిషన్ పెట్టింది సుమిత్ర. ఆ కండిషన్ కారణంగా చాలా మంచి సంబంధాలు తప్పిపోయాయి. తల్లి మాట వింటే ఇంకా తన జీవితం నాశనం అయిపోతుందని గ్రహించిన బిందు 6 నెలలు ఓపిక పట్టి ఆ తర్వాత తన క్లాస్మేట్ అరవింద్ని రహస్యంగా వివాహం చేసుకుని చెన్నైకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సుమిత్ర కూతురుతోనే కాకుండా నాతో కూడా అన్ని బంధాలు తెంచుకుంది. నువ్వొక పాడు పని చేసి దానికో మార్గం చూపించావు. నీ వల్లే అది అలాంటి పెళ్లి చేసుకుంది అంటూ నా మీద మండిపడింది. ఇప్పటికీ సుమిత్ర కోపం చల్లారలేదు. తన మనసు మారలేదు. ప్రజ్ఞ ఫంక్షన్కి నేను మా వారు ఆశ్లేష్ వెళ్ళేసరికి బిందు ముఖం 1000 క్యాండిల్స్ బలుబులా వెలిగిపోయింది. మా వాడు ప్రజ్ఞకి మంచి బట్టలు పెట్టి 2 తులాల గొలుసు మెళ్ళో వేసి మనస్ఫూర్తిగా దీవించాడు. మేనమామ బాధ్యత నిర్వర్తించాడు. ఇది నా అనుకోని అదృష్టం అంటూ బిందు నన్ను వాటేసుకొని ఆనంద పుష్పాలు రాల్చిన దృశ్యం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ తతంగం పూర్తి అవుతుండగా బిందు తండ్రి సూర్యం ఇంట్లో అడుగుపెట్టేసరికి అందరం సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాం. మొట్టమొదటిసారిగా మనవరాల్ని చూస్తున్న సూర్యాన్ని ఆనందం దుఃఖం కలుపుగా చుట్టుముట్టడంతో అలాగే ఉండిపోయాడు చాలాసేపు. భార్యకు తెలియకుండా అతను వచ్చినట్లు తెలిసింది. నీకు మంచి రోజులు వచ్చాయి, త్వరలోనే మీ అమ్మ కూడా వస్తుంది అన్నాను నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ. నాకు అదే ఆశ అంది ఆనందంగా. వెళ్లే ముందు బిందుతో, ఇక నీ కూతురికి మొదలవుతాయి టీనేజ్ సమస్యలు. ఒక తల్లిలా ఎలా ఉండకూడదో తెలుసుకున్నావు కదా. ప్రజ్ఞ మరో బిందులా బాధపడకూడదు. నీ కూతురికి అమ్మ కన్నా ముందు నువ్వు మంచి స్నేహితురాలివి కావాలి అన్నాను. తప్పకుండా అత్తయ్య, నా అనుభవాల నుంచి నేర్చుకున్న ఎన్నో పాఠాలు మర్చిపోను అంది బిందు ప్రేమగా నా చేతులు చేయి వేస్తూ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.